ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ, మీకు మీ కుటుంబాలకును యేసుక్రీస్తు వారి యొక్క పేరట శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. ఈ ఉదయం దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధా భక్తితో దేవుని వాక్యాన్ని విందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదియూ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మలను శోధింపబడి నీయడు. అంతేకాదు, గలుగుటకును ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గములను కలుగు చేయగలిగినవాడు, తప్పించుకునే మార్గములను కలుగు చేయగలిగినవాడు. ఈ పూట వాక్యములో సాధారణముగా మనుషులకు కలిగిన శోధన తప్ప మరి ఏది కూడా మీకు సంభవించలేదు ఎక్కువగా. ఈరోజు శోధనల గురించి మాట్లాడుతూ కొందరిని మనం చూస్తే ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, శోధనలు వారు అంగీకరించరు. ఇక్కడ దైవజనుడు పౌలు సెలవిస్తున్నారు, శోధనలో దేవుడు మిమ్మల్ని మీరు భరించినంత కన్నా ఎక్కువగా ఏమీ మిమ్మల్ని శోధించటానికి ఆయన అప్పగించడు. ఆ శోధన రావటానికి కూడా కారణం ఏంటంటే, నిన్ను ఆత్మీయతలోను అన్ని విషయములో బలపరచటానికి తప్ప దేవుడు నిన్ను అదో రకమైన శోధనలో నిన్ను పడేయడు. కానీ లోకము పడే శోధన ఎలా ఉంటుందంటే, శరీర సంబంధముగా, పాప సంబంధముగా, బలహీనమైన సంబంధముగా వాళ్ళు కొన్ని శోధనలు, కొన్ని దెబ్బలు, కొన్ని ఇబ్బందులు కలిగి ఉంటాయి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా శోధనలు నీవు మించిపోయినటువంటి శోధనకే అప్పగించడని వాక్యం ఇక్కడ తెలియజేస్తున్నమాట. చూద్దాం, ఒక మాట మనం గమనిద్దాం. పేతురు రాసినటువంటి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చదివితే, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖాముఖిగా మళ్లించి దురాశ కలిగే శరీరానుసారముగా నడుచుకొనుచున్న ప్రభుత్వమును నిరాకరించుచున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి దుర్నీతి నుండి, లేకపోతే దురాశ నుండి లోకములో అనేకమైన శోధనలు ఉన్నాయి. వారు దేవుని వైపు మరలి ఉంటే ఆ శోధనలన్నిటి నుంచి ఆయన తప్పించగలిగిన దేవుడై ఉన్నారని వాక్యం ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ఒక మనిషికి ఎప్పుడు శోధనలు అంటే, ఇక్కడ మనం చూస్తే కొందరు దుర్నీతి పరులుగా, కొందరేమో దురాశ పరులుగా, కొందరేమో నానా విధమైనటువంటి విషయములో ప్రభుత్వమును నిరాకరించటం, అటు ప్రభుత్వాలు కొన్ని పెట్టిన చట్టాలను నిరాకరిస్తుంటారు. అలాగే ఆత్మీయులైనటువంటి మరి దేవుని పిల్లలు బైబిల్ మనకు ఒక చట్టం పెట్టారు, పరిశుద్ధ గ్రంథం యొక్క నియమం నిరాకరిస్తుంటారు. అందువలన ఎవరైతే భక్తి చేస్తున్నటువంటి వారు నిరాకరిస్తున్నారో వాళ్ళు శోధనలో పడతారనే విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ వాక్యం చెప్తున్న మాట దశలోనికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 24వ వచనం, మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు గనుక అలాగు చేయును. ఇక్కడ మీరు గమనించాలి, మనల్ని పిలిచిన దేవుడు ఎవరంట? నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ మనం చూసినట్లయితే, ఇదిగో ఆయన నీ శోధనలన్నీ తప్పించగలిగినవాడు. నీ కష్టములన్నిటిలో నుంచి, నీ దుఃఖములో నుంచి నువ్వు దేవునితో నిబంధన కలిగి ప్రభు వైపు నువ్వు మరలి ఉన్నట్లయితే, ఎటువంటి శోధనలో ఉన్నా వాటి నుంచి ప్రభు తప్పిస్తాడు, విడిపిస్తాడు. చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనములో, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నిన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నిన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకే మహిమ ప్రభావములు కలుగునుగాక. చూసారా, ప్రభు ప్రతి దుర్నీతి నుండి నిన్ను తప్పించుటకు తన పరలోక రాజ్యమునకు
మరి వారసులుగా చేయటానికి పరలోక రాజ్యమునకు చేరినట్లు రక్షించునని రాయబడింది. శోధన నుంచి తప్పించబడటం అంటే దేవుని రాజ్యములో మనము చేర్చబడనటువంటి అనుభవం. ఇంకా కొంతమందికి లోక సంబంధమైన శోధనలు ఉంటుంటాయి, శోధనలో పడుతుంటారు. ఏ శోధనలో ఉన్నావు? ఏ శోధనలో, ఏ ఇరుకుల్లో, ఏ ఇబ్బందుల్లో, ఏ పరిస్థితుల మధ్యలో నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు. నిన్ను ఆ శోధన నుంచి తప్పించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎటువంటి శోధనలైనా దేవుని వాక్యం చెప్తున్న మాట, దేవుడు పెట్టేవి ఇదిగో నువ్వు సహించినంత వరకే ఆయన నీ మీద శోధనలు రానిస్తాడు. కానీ లోకములో ఇదిగో జీవితకాలం అంతా కూడా అనేకమైన శోధనలో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే, ఒకటి శరీరమైనటువంటి దుర్నీతి, శరీర బలహీనతలు, ఆ దుర్నీతి సంబంధమైనటువంటి పాపహితమైనటువంటి బలహీనతలలో పాపరహితమైనటువంటి స్థితిలో నుంచి దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట నువ్వు తప్పించబడాలి. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో చదువుతున్నాం. ఏలయనగా మనము పోరాడుతున్నది శరీరులతో కాదు, కానీ ఆ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకారపు సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మ సైన్యము సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ దైవజనుడు చెప్తున్నారు, ఏలయనగా మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, ఆకాశ మండలమందు దురాత్మ సమూహముతో పోరాడుతున్నాము. సాతాను శోధనలు భూమి మీద విస్తరించబడుతున్నాయి. భూమి మీద అనేకమైనటువంటి మరి సాతాను శోధనలో పడిపోయి, ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధనలో నుంచి దేవుడు తప్పించబడాలంటే ఇది మీరు పోరాడుతున్నది ఆ బలహీనతతో పోరాడాలి, ఆటంకంతో పోరాడాలి. ఏది దేవుడు వాక్యానికి విరోధముగా ఉన్నదో వాటితో నువ్వు పోరాడినట్లయితే ఆత్మ సంబంధముగా నిన్ను దేవుడు ఆయన రక్షించుటకు, ఆయన కృపలో స్థిరపరచుటకు ఆయన యోగ్యుడై నిన్ను రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు. కాబట్టి మీరు చూసినట్లయితే మనం ఎలాగంట పోరాడుచున్నది ఇదిగో శరీరులతో కాదు, అపవిత్రాత్మలతో. ఒకసారి మీరు గమనించండి, బబులోను దేశంలో ఒక ప్రతిమను పెట్టినప్పుడు ఆ ప్రతిమకు మొక్కమన్నప్పుడు ఒక ముగ్గురిని తీసుకొచ్చారు. ఆ ముగ్గురిని షడ్రకు, మేషకు, అబద్నిగోలు. దానియేలు గ్రంథములో 3వ అధ్యాయములో 17వ వచనములో ఈ మాటలుంటాయి. వారందరూ ఏకకంఠముతో ఏక మనసుతో చెప్తున్న మాటను ఈ ముగ్గురు ఏకమైన ఆత్మతో మాట్లాడుతున్న మాట. ఆ శోధనను జయించటం, ఎదురుగుండా శోధన ఉంది, అయినా మేము నమ్మదగిన దేవుడు, మేము నమ్మిన దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన వాడు, మమ్మల్ని తప్పిస్తాడు, లేకపోతే ప్రభు కొరకు మేము మరణం అవటానికి సిద్ధమేనని ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ ముగ్గురిని కూడా అగ్నిగుండములో వేశారు. కానీ వారి యొక్క వస్త్రములో ఉన్నటువంటి దారపు పోగు కూడా కాలిపోలేదు. కారణం ఏంటంటే దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తునందు వారికి ఉన్నటువంటి గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి దృఢ సంకల్పం, విశ్వాసం, ఏక మనస్సుతో నిలిచినటువంటి తలంపు. అందువలన వారు ఆ గుండములో పడి ఉన్నారు. కాబట్టి ఆ శోధన దేవుడు చూస్తే, మీరు గమనిస్తే, వేసింది ముగ్గురే, 4వ వ్యక్తి అక్కడ ప్రత్యక్షమయ్యారు. 4వ వ్యక్తి ప్రత్యక్షమయ్యి వారికి ఏ హాని తగలకుండా, ఇదిగో అగ్ని వారిని అంటుకోకుండా కాపాడినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయము ప్రభు చెప్పినటువంటి మాటల ప్రకారంగా నువ్వు జీవించు. ప్రారంభము నీకు కొంచెం శోధనగా ఉన్నదేమో, కొన్ని కష్టాలు ఎదురవుతున్నాయేమో, కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయేమో, కానీ వాటిని అన్నిటిలో నుంచి నిన్ను విడిపించగలిగిన వాడు, అగ్నిగుండములో నుంచి తప్పించిన దేవుడు నీకున్న శోధన తప్పించలేడా? విశ్వసించు, దేవుడి మీద మనసు ఉంచు. నీకున్న శోధనలన్నీ కూడా ఎలా వచ్చినాయో నీకు తెలియదు, ఎలా వెళ్ళిపోతాయో నీకు తెలియదు. అట్టి విషయంలో నువ్వు శోధన విషయంలో భయపడక, నిన్ను నీవు ఆత్మానుసారముగా అపవాది యొక్క పరిస్థితుల్లో నుంచి విడిపించబడి క్రీస్తునకు దాసులుగా, క్రీస్తునకు లోబడి ఉండండి. దేవుడు అన్ని విషయంలో నీకు కలిగిన సమస్తములో సమృద్ధితో నింపి ఆయన కృపను నిన్ను స్థిరపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. శోధనలో ఉండి
ఈ వాక్యం వింటున్నారేమో. శోధన చూసి భయపడద్దు అని వాక్యం చెప్పి ఉన్నారు కదా నాయన. అయ్యా, మరి ఎటువంటి శోధనలు ఉన్నా వాటి నుంచి తప్పించండి, వాటి నుంచి విడిపించండి, వాటి నుంచి రక్షించండి, వాటి నుంచి ప్రతి ఒక్కరిని కాపాడి మీ కనికరము కలిగిన కృపచేత నింపి సహాయం దయచేయండి. సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ సర్వ మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.